వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు చికెన్ 65 చాలా క్రంచీగా ఎమ్మీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. చాలా సింపుల్గా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యామంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ది బెస్ట్గా కుదురుతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చికెన్ని మనకు నచ్చిన సైజులో కట్ చేయించుకోవాలి. దానికి కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్, మిరియాల పొడి, పసుపు, సాల్ట్, కారం, మైదా, కార్న్ఫ్లోర్, పెరుగు, ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసుకునే ఏదైనా గరం మసాలా అండ్ ఎగ్. 65కి ఎప్పుడైనా కాస్త 1-2 అవర్స్ బిఫోర్ ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది తినేటప్పుడు. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో పసుపు, మిరియాల పొడి, సాల్ట్, కొద్దిగా కారం అకార్డింగ్ టు అవర్ టేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, మైదా అండ్ కార్న్ఫ్లోర్ ఆల్మోస్ట్ ఈక్వల్ రేషియోస్లోనే యూస్ చేస్తున్నాను. చిన్న స్పూన్తో 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. మరి పిండి ఎక్కువ వేసామంటే ముద్దగా తినేటప్పుడు ఎక్కువ పిండే వస్తూ ఉంటుంది. అలా కాకుండా జస్ట్ బైండింగ్ పర్పస్ లాగా జస్ట్ కోట్ అయితే చాలన్నట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇవి మిక్స్ చేయడానికి వాటర్ని యూస్ చేయట్లేదు. ఇలా కర్డ్ అండ్ ఆయిల్ని యూస్ చేసి మిక్స్ చేసామంటే చాలా క్రంచీగా సాఫ్ట్గా బాగా వస్తుంది చికెన్ 65. 2 స్పూన్స్ కర్డ్ అండ్ కాస్త ఆయిల్ వేసామంటే చూడండి, ఇంకా వాటర్ కూడా ఏం యాడ్ చేయలేదు. అలానే మిక్స్ చేసామంటే మొత్తం కోట్ అయిపోయి పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఎక్కువ పిండి లేకుండా చికెన్ కనిపిస్తూ బాగుంది కదా. ఫుడ్ కలర్ కూడా ఏమి యాడ్ చేయట్లేదు. ఇంట్లోనే ఇలా ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మ్యారినేషన్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో 1-2 అవర్స్ మన టైంని బట్టి మ్యారినేషన్ పెట్టుకోవాలి. మ్యారినేట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు మాత్రమే చిటికెడు బేకింగ్ సోడా అండ్ 1 ఎగ్ వైట్. చికెన్ ఎక్కువ తీసుకుంటే 2 ఎగ్ వైట్స్ కూడా వేసుకోవచ్చు. ఈ క్వాంటిటీ ఆఫ్ 400 grams ఆఫ్ చికెన్కి 1 ఎగ్ వైట్ అయితే సరిపోతుంది. ముందుగా ఎగ్ వైట్ని వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టకండి. దానివల్ల నాకు తెలిసినంత వరకు చికెన్ కాస్త హార్డ్ అనిపిస్తుంది. సో ఇలా అప్పటికప్పుడు ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు మిక్స్ చేసామంటే చికెన్ చాలా క్రంచీగా సాఫ్ట్గా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త మీడియం ఫ్లేమ్లో చికెన్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఎక్కువ హీట్ పెట్టామంటే పైన కలర్ మారిపోయి చికెన్ లోపల కుక్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చికెన్. చూడండి, ఫుడ్ కలర్ ఏమి వేయకపోతే కూడా మంచి కలర్తో గోల్డెన్ కలర్లో బాగుంటుంది. ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీ కూడా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సింపుల్గా హాలిడే టైంలో కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా మంచి గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత రిమూవ్ చేసేసుకోవాలి ఆయిల్ నుంచి. చూడండి, ఎంత ట్రాన్స్పరెంట్గా ఎక్కువ పిండి లేకుండా ఎంత బాగున్నాయి కదా, మంచి కలర్ తోటి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్. లైక్, షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.